నమస్తే సార్. మీ డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నాలజీ. సో అది విద్యార్థులకు మనం నేర్పించాలి అంటే ఆ టెక్నాలజీకి సంబంధించి ప్రొఫెసర్స్ కూడా వాళ్ళకన్నీ తెలిసి ఉండాలి. సో ముందుగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అది తీసుకువెళ్ళి విద్యార్థులకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, అదే ఎన్పిటిఎల్ కోర్సెస్ ద్వారా ముందు ఫ్యాకల్టీ నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇంటర్న్షిప్ సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది సార్? మాకు ఇన్నోవేషన్ సెల్ ఉంటుందమ్మా. మాకు ఆ ఇన్నోవేషన్ సెల్ ద్వారా రకరకాల ఐడియాస్ని ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్. ఆ బెస్ట్ ఐడియాని నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేస్తాం. రీసెర్చ్ అనేది ఇంకా ఎక్కువగా డీప్గా డెప్త్గా వెళ్తూ ఉండాలి రీసెర్చ్ అనేది. ఓకే. సో దానికి సంబంధించి ఏ విధంగా మీరు గైడెన్స్ చేస్తూ ఉంటారు? రీసెర్చ్ అనేది స్టూడెంట్స్కే కాకుండా ఫ్యాకల్టీకి ముఖ్యంగా ఇంపార్టెంట్. వాళ్ళకి సంబంధించిన IEEE జర్నల్స్ కొన్ని మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం మా డిజిటల్ లైబ్రరీలో. నిరంతరం ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడాను ఒక జర్నల్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్ ప్రాజెక్ట్స్ని మేము జర్నల్స్ కన్వర్ట్ చేస్తున్నాం. తద్వారా రీసెర్చ్ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అండ్ సార్ CSE డిపార్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే కనుక ఇంకా ఏమేమి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి సార్? మా యూనివర్సిటీ 7 కోర్సులు ఆఫర్ చేస్తున్నామా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, CSE విత్ డేటా సైన్స్, CSE AIML, CSE IoT సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, AIDS అండ్ AIML 7 కోర్సులు ఆఫర్ చేస్తున్నామా. ఈ మన స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు మాకు దగ్గర 7 ఉన్నాయి, మొత్తం 28 కోర్సులు దాకా ఉన్నాయి. మరి ఏ కోర్స్ చూస్ చేసుకోవాలా అనేది చూసుకుంటే బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కానీ అవగాహన ఉంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు. కొంత ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ సంబంధించిన మ్యాథ్స్లో డెప్త్ ఉందనుకోండి, CSE డేటా సైన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉంటే CSE AML కానీ CSE AI తీసుకోవచ్చు. ఒక ఓవరాల్గా చూస్తే కోర్స్ మొత్తం కూడా 80% సిలబస్ సేమే ఉంటుంది. ఒక 20% మాత్రము AML వచ్చేసి AML కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా మా దగ్గర నాతో పాటు 2 HODs ఉన్నారు. డాక్టర్ ఫణీంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో CSE DS, AIDS కొనసాగుతున్నాయి. అట్లనే డాక్టర్ N పెంచలయ్య ఆధ్వర్యంలో CSE AI, AML కోర్సెస్ రన్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.